హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు FBTV. ఒక్కసారి ఊహించుకోండి, విశాల సముద్రం, ఆకాశం నేల కలిసిపోయినట్లు ఉన్న దృశ్యం, కాళ్ళను తాకుతూ వెళ్తున్న అలలు, చల్లని ఇసుకపై అలా నడుస్తూ వెళుతూ గులకరాళ్ళు గవ్వలు ఏరుకుంటూ మనల్ని మనం మర్చిపోయే సందర్భం. అందుకే బీచ్ అంటే అందరికీ ఇష్టం. మనసును విశాలంగా మార్చేస్తుంది. మనలో టెన్షన్స్ పోగొట్టి విశాల దృక్పథంతో ఆలోచించేలాగా చేస్తూ ఉంటాయి బీచ్లు. అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అనంత విశ్వంలో పోల్చితే మన సమస్యలు చాలా చిన్నవే అనిపిస్తూ ఉంటుంది. వాటిని ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ మనలో కలుగుతూ ఉంటుంది. అందుకే సాగర తీరాలు అందరికీ నచ్చుతూ ఉంటాయి. వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్ళేందుకు అందరం ఇష్టపడుతూ ఉంటాం. అయితే అన్ని తీరాలు మంచివే కావు, కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళామంటే అడుగడుగున ఆపదలే ఎదురవుతూ ఉంటాయి. ప్రాణాలకు గ్యారంటీ కూడా ఉండదు. మృత్యువు ఎట్నుంచైనా రాగలుగుతుంది. కానీ థ్రిల్ కోసం ప్రపంచ పర్యాటకులు, థ్రిల్ని ఇష్టపడే వాళ్ళు ఆ తీరాలకు వెళ్తూ ఉంటారు. ప్రాణాలకు తెగిస్తూ ఉంటారు. పదరా చూసుకుందాం అంటూ ఉంటారు. అందుకే ఆ బీచ్లు పర్యాటక రంగంలో ప్రత్యేకమైనవిగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి 10 బీచ్ల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో మొదటిది హనకపై బీచ్. ఇది హవాయిలో ఉంది. ఈ బీచ్ పేరు వింటే చాలు వణికిపోతూ ఉంటారు. కళ్ళు పెద్దవి చేస్తారు. వద్దు వద్దు అని వెళ్ళడానికి ఇష్టపడరు. అంతలా భయపెట్టే ఆ బీచ్ పేరు హనకపియాయ్ బీచ్. అది హవాయిలోని కావాయ్ దీవులో ఉంది. చూడడానికి ఎంతో బాగుంటుంది. జీవితంలో ఓ అద్భుతమైన బీచ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం 3 కిలోమీటర్ల బీచ్ చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది. కానీ ఈ గులాబీ కింద ముళ్ళున్నట్టు ఈ తీరం ఇట్టే మనల్ని మోసం చేస్తుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే సముద్రంలోకి వెళ్ళామా అంతే, తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. ఇందులో ప్రమాదకరమైన రిప్ కరెంట్స్ వంటివి ఉంటాయి. ఇవి ఇట్టే టూరిస్టులను లోపలికి లాగేసుకుంటాయి. ఏటా మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. వద్దొద్దు అంటున్నా కూడా నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు పర్యాటకులు. ఇప్పటి వరకు 83 మంది చనిపోయినట్లు అధికారిక అంచనాలున్నాయి. అనాధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువే ఉంటుంది. ఇక రెండో బీచ్ న్యూ స్మిర్నా బీచ్ ఫ్లోరిడాలో ఉంది. అమెరికాలోని మిగతా తీర ప్రాంత రాష్ట్రాలకు ఫ్లోరిడాకు చాలా నేపథ్యం ఉంది. అదే విచిత్రమో కానీ ఈ రాష్ట్రంలో మొసళ్ళు విపరీతంగా ఉంటాయి. అలాగే ఇక్కడ సముద్రంలో రకరకాల చేపలు, జీవులు నివసిస్తూ ఉంటాయి. ఎక్కడా కనిపించినవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల టూరిస్టులు చేపలు పట్టాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఫ్లోరిడాకి వెళ్తూ ఉంటారు. అయితే ఇదే రాష్ట్రంలో న్యూ స్మిర్నా బీచ్కి మాత్రం వెళ్ళకపోవటం మేలు అంటారు. ఈ బీచ్ మామూలుగా ప్రశాంతంగానే ఉంటుంది. సముద్ర అలలు మంచి కనువిందు చేస్తూ ఉంటాయి. బాగుంది కదా అని నీటిలోకి వెళ్ళామంటే ఎటు నుంచి షార్క్ చేపలు దాడి చేస్తాయో తెలియదు. సైలెంట్గా వచ్చి వైలెంట్గా మారిపోతాయి. షార్క్ దాడుల రాజధాని ఈ బీచ్ అన్ని చరిత్రకెక్కింది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2009 నుంచి ఇప్పటి వరకు 80 మందికి పైగా షార్క్ దాడుల బాధితులు ఉన్నారు. ఈ సంఖ్య తక్కువే అని మనకు అనిపించవచ్చు, కానీ మిగతా ప్రపంచ బీచ్లతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఇక మరో బీచ్ ప్లాయా జిపోలైట్ బీచ్. ఇది మెక్సికోలో ఉంది. మరణ తీరం అనేది ఒకటి ఉంది అంటే అది ఇదే కావచ్చు. దీన్ని అలాగే పిలుస్తారు. దక్షిణ అమెరికా దేశం మెక్సికోలో ఉన్న ప్లాయా జిపోలైట్ బీచ్ ప్రాణాంతకమైంది. ఈ బీచ్ చూడడానికి ఒక స్వర్గంలాగా కనిపిస్తుంది. వెంటనే వెళ్ళి ఆ సముద్ర జలాల్లో ఆడుకోవాలనిపిస్తుంది. అలాగని నీటిలోకి వెళ్తే చాలా డేంజర్. లోపల ప్రాణాలు తీసే శక్తివంతమైన అండర్ కరెంట్స్ ఉంటాయి. అవి సుడుల్లాగా మనుషుల్ని లాగేసుకోగలవు. ఒక్కసారి అందులో చిక్కితే ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా కూడా తప్పించుకోలేరు. ఈ బీచ్కి వద్దన్న పర్యాటకులు వస్తూనే ఉన్నారు. అందువల్ల ప్రత్యేక లైఫ్ గార్డ్ టీంని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఈ బీచ్కి వెళ్ళకపోవడం మేలు అని చెప్తూ ఉంటారు. ఇక మరో బీచ్ మొరకాంబే బే బీచ్. ఇది లాంచెస్టర్లో ఉంది. ఇంగ్లాండ్కి వాయువ్యంగా లంకాషైర్ కౌంటీ ఉంటుంది. అక్కడ ఫ్లైట్ దిగగానే స్థానికులను భయంకరమైన మోర్కాంబే బే బీచ్ గురించి చెప్పడం అంటే
ఇలాంటి బీచ్ ఏదీ లేదంటారు. వెంటనే వెనక్కి వెళ్ళిపోమంటారు. ఎందుకంటే పర్యాటకులు చనిపోవటం వారికి ఇష్టం ఉండకపోవడమే దానికి కారణం. అది ఆ బీచ్ ప్రత్యేకత. నిజానికి అది ఒక గొప్ప బీచ్ కాదు. అందులో నీటి లోపల ఎన్నో అవరోధాలు ఉంటాయి. ఉన్నట్టుండి ఇసుకలో గొయ్యి ఏర్పడుతుంది. సముద్ర నీరు ఒక్కసారిగా అమాంతం వచ్చేస్తుంది. నదుల డ్రైనేజీలు కూడా ఆ బీచ్ని ప్రమాదకరంగా మార్చేస్తాయి. ఫిబ్రవరి 5, 2004లో 21 మంది చైనా రోజుకూలీ శరణార్థులు అక్రమంగా లంకాషైర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ ఆ బీచ్ ద్వారా రాబోయారు. వారందరినీ సడన్గా వచ్చిన అల సముద్రంలోకి లాక్కుపోయింది. దాంతో అందరూ చనిపోయారు. ఇక మరో బీచ్ చౌపట్టి బీచ్. ఇది ముంబైలో ఉంది. ఈ లిస్టులో ఇండియా బీచ్ కూడా ఒకటి ఉంది. అది ఇదే. దాని పేరు చౌపట్టి బీచ్. ఇది ముంబైలో ఉంది. ఇది మిగతా వాటిలాగా సుడిగుండాలో లేకపోతే అండర్ కరెంట్ వల్ల ఈ లిస్టులో చేరలేదు. ఇది కాలుష్యం వల్ల ప్రమాదకరమైన బీచ్ లిస్టులో చేరింది. ఇక్కడ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉంటుందంటే బీచ్ కంటే చెత్తే ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ బీచ్లో. తీరంలోని సముద్ర అలలపై చెత్త పేరుకుపోయి ఉంటుంది. దీనికి తోడు 2011లో ఇక్కడ ఒక నౌక మునిగిపోయింది. దానివల్ల 60,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సముద్రంలో కలిసింది. ఇన్ని సమస్యలు ఉన్న ఈ బీచ్కి వెళ్ళాలని ఎవరనుకుంటారు? ఇక మరో బీచ్ ఫ్రేజర్ ఐలాండ్. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో బోలెడు బీచ్లు ఉన్నాయి. కానీ కొంతమంది సాహస పర్యాటకులు తాము ఫ్రేజర్ దీవి బీచ్కే వెళ్తామని అంటారు. వద్దు అన్నా వినిపించుకోరు. అందులో ఉన్న కిక్కే వేరు అంటారు. సముద్రంలోని సాహస పర్యాటకులంతా ఈ బీచ్కి వెళ్ళాలని కలలు కంటారు. సమస్య బీచ్ వల్ల కాదు, అక్కడ నివసిస్తున్న డింగో జాతి ప్రజలతో. వారికి ఈ ప్రపంచంతో సంబంధం లేదు. వారి ఇళ్ల వైపు వస్తే ప్రాణాలు తీస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. వారి కంట పడకుండా ఆ బీచ్కి వెళ్ళటం అనేది ఒక సాహసమనే చెప్పాలి. 2019లో క్వీన్స్లాండ్ ప్రభుత్వం ఆ గిరిజనులతో సంప్రదింపులు జరిపింది. వారికి చదువు చెప్పించేందుకు ప్రయత్నించింది అక్కడ ప్రభుత్వం. అలాగే ఆ గిరిజనుల జోలికి వెళ్ళే పర్యాటకులకు భారీ ఫైన్లు కూడా వేస్తుంది. ఇక మరో బీచ్ అమెజాన్ బీచెస్. ఇవి సౌత్ అమెరికాలో ఉన్నాయి. దక్షిణ అమెరికాలో అమెజాన్ నదికి చాలా బీచ్లు ఉన్నాయి. కానీ ఆ నదీ తీరాల్లోని నీటిలోకి దిగటం అనేది చాలా ప్రాణాంతకం. ఆ నీటిలో మనుషుల్ని తినేసే జీవులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని అనకొండలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, ఫిరానాలు, పిచాచి చేపలు ఎన్నో ఉన్నాయి. బ్రెజిల్లోని ఇటకాయోతియారా బీచ్ మరింత డేంజరస్. ఎందుకంటే అక్కడ పెనిస్ ఫిష్ ఉంటాయి. అవి మూత్రనాళంలోకి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తికి నిజంగానే అలా జరిగింది. ఒకసారి ఆ చేప మూత్రనాళంలోకి వెళ్తే దాని తలపై ఉన్న ముళ్ళ లాంటివి లోపల ఇరుక్కుపోయేలాగా చేస్తాయి. అందువల్ల దాన్ని వెనక్కి లాగడం వీలు కాదు. చివరకు మూత్రనాళాన్ని ముక్కలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే ఆ బీచ్కి పెద్దగా ఎవరు వెళ్లరు. ఇక మరో బీచ్ స్టేథస్ బీచ్. ఇది యార్క్షైర్లో ఉంది. ఇంగ్లాండ్లోని మోర్కాంబే బే బీచ్ లాంటిదే యార్క్షైర్లో ఉంది. అదే సైథస్ బీచ్. ఈ తీరంలో ఎత్తైన అలలు వస్తుంటాయి. అందువల్ల సర్ఫర్లకు ఇక్కడ వెళ్లాలనే ఆశ ఉంటుంది. కానీ ఇదే తీవ్రమైన కాలుష్యమైన బీచ్. యూరోపియన్ యూనియన్ తరచూ ఇక్కడ స్విమ్మింగ్ నిషేధ ఆజ్ఞలు విధిస్తూ ఉంటుంది. ఇంతలాగా కాలుష్యం అవటానికి ప్రధాన కారణం అక్కడ మురికి కాలువల్లో డ్రైనేజ్ అంతా ఈ తీరానికి కొట్టుకొస్తూ ఉంటుంది. అందువల్ల అక్కడ విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బీచ్కి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండి టీవీ చూడడం మేలు అని చెప్తూ ఉంటారు సరదాగా. ఇక మరో బీచ్ కిలావియా బీచ్. ఇది హవాయిలో ఉంది. హవాయిలోని కిలావియా ప్రాంతంలో బీచ్లకు పర్యాటకులు తెగ వెళ్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే అక్కడ బీచ్ మొత్తం నల్ల ఇసుకతో ఉంటుంది. అందువల్ల ఫోటోగ్రఫీకి అద్భుతమైన లొకేషన్ లాగా అది కనిపిస్తూ ఉంటుంది. నల్ల ఇసుక ఎందుకంటే అక్కడ భారీ అగ్నిపర్వతం ఉంది. అది 35 ఏళ్లుగా లావాను వెదజల్లుతూనే ఉంటుంది. ఫలితంగా అక్కడ సముద్ర జలాలు కుతకుతలాడుతూ ఉడుకుతూ ఉంటాయి. నీటి ఉష్ణోగ్రత 110 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నీటిలో చెయ్యి పెడితే కాలిపోయే అంత వేడిగా ఉంటుంది. అయినా సరే పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు, వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటారు. అదే తృప్తి అనుకుంటూ ఉంటారు పర్యాటకులు. ఇక మరో బీచ్ కేప్ ట్రిబులేషన్ బీచ్. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో కేప్ ట్రిబులేషన్ బీచ్ మీరు వద్దన్నా వెళ్తారు. ఎందుకంటే
అక్కడ బ్లూ కలర్లో మెరిసే జెల్లీ ఫిష్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. వాటిని కళ్ళారా చూడాలని ఎవరికైనా ఉంటుంది, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ బీచ్కి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ జెల్లీ ఫిష్ కుడితే మరణం సంభవిస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళాలనుకునే వారికి స్ట్రింగర్ సూట్ ఇస్తారు, అది లేకుండా వెళ్ళనివ్వరు. అది ఉంటే జెల్లీ ఫిష్ కుట్టే అవకాశం ఉండదు. జెల్లీ ఫిష్ కారణంగా అక్కడ బీచ్ల్లో ఈత కొట్టే అవకాశం ఉండదు. పోనీ దగ్గరలోనే ఉన్న నదుల్లో ఈత కొడదామన్నా అనుకున్నా కూడా మరో సమస్య, అక్కడ ఉప్పు నీటి మొసళ్ళు మన కోసం ఎప్పుడెప్పుడా అని ఆవురావురమంటూ ఎదురు చూస్తూ ఉంటాయి. వాటికి ఛాన్స్ ఇస్తారని అనుకోవట్లేదు. కాబట్టి నదుల్లో దిగకుండా బీచ్ తీరంలో నిద్రపోదాం అనుకున్నారంటే మరో సమస్య. ఆ బీచ్లో కాన్సవారస్ అనే భారీ పక్షులు తిరుగుతూ ఉంటాయి. వాటి కాళ్ళ గిట్టలు కత్తుల్లా ఉంటాయి. వాటితో గుచ్చితే కత్తితో గుచ్చినట్టు దిగిపోతాయి. ఆ తర్వాత ప్రాణానికి గ్యారంటీ ఉండదు. కాబట్టి అలా నిద్రపోకుండా తీరంలో ఉన్న చెట్ల గుండా నడుస్తూ వెళ్తాను అని మీరు అనుకుంటే మరో సమస్య, అక్కడ గుచ్చే చెట్లు ఉంటాయి. వాటి ఆకులు మన చేతులకి తగిలితే సరున ఆ ఆకులు కోసేస్తాయి. ఇలా ఆ బీచ్ అన్ని రకాలుగా డేంజరే అని చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.